జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లయా, ఏం చేస్తున్నావే? లయా, ఏంటిది? విరాజ్, నిన్నిలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా. నువ్వెలా సంతోషంగా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నావు. ఈ ఇంట్లో చైత్ర గారి విషయంలో అత్తయ్య చేస్తున్న గొడవలు ఆగాలంటే ఒక్కటే దారి. ఏంటన్నయ్య అది? నీకు చైత్రకు ఒక బిడ్డ పుట్టాలి. ఆ బిడ్డ పుడితే అమ్మ అందరం సంతోషంగా ఉంటాం. అత్తయ్య నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఈ ఇంటికి వారసుడినైనా వారసురాలనైనా నువ్వే ఇవ్వాలరా. అన్నయ్య, నా మాట కాదనవనే నమ్మకంతో చెప్తున్నానురా. నీకెలా చెప్పాలన్నయ్య? మిమ్మల్ని నేను భ్రమలో ఉంచి నటిస్తున్నాను. నా వల్ల ఏ వారసులు ఈ కుటుంబానికి కలగరు. ఎప్పటికీ నేను ఒంటరినే అన్నయ్య. నీకు నా చేతికైన గాయమే కనపడుతుంది. అంతకంటే పెద్ద గాయం నా గుండెకి తగిలింది. నోరు ముయ్యవే. పిచ్చి పిచ్చి వేషాలు నువ్వును. అరే, దాన్ని వదలను మామ్. బావని దక్కించుకునే చివరి క్షణంలో వచ్చి బావని ఎగరేసుకుపోయింది. ఇప్పుడు బావతోనే 3 రాత్రుల ముచ్చటికి రెడీ అయిపోయింది. అది బావ గదిలోకి వెళ్లే శోభన ముహూర్తం లోపు దాని చావు ముహూర్తం పెట్టి దాన్ని చంపేస్తాను. వద్దు, నువ్వు అలాంటి పని చెయ్యొద్దు. లేదు మామ్, దాన్ని చంపితే గాని నాకు మనశ్శాంతి ఉండదు. లేదంటే బావ నాకు దక్కడు. నువ్వేం చెయ్యక్కర్లేదే. ఈ శోభనం ఆగిపోతుంది. ఎలా ఆగిపోతుంది? నేనెలాగైనా ఆపుతాను. నీ ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు. నాకు నీ ప్లాన్స్ మీద నమ్మకమే లేదు. వాటి వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఓ, శోభనం ఆగిపోతుందని నేను ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసి చెప్పట్లేదు. ఆల్రెడీ ప్లాన్ చేశాను. ఏం చేస్తున్నావు? గోమతి మేడం శోభనానికని స్పెషల్గా గోపాల్ తెప్పించారు. ఆ పాలనే కాస్తున్నాను. హో, గోవు పాలా? మా వదిన చాలా శాస్త్రోక్తంగానే ఏర్పాటు చేస్తుంది. సరే, ఈ పాలు నేను చూసుకుంటాను. నా రూమ్లో మొబైల్ ఉంటుంది, నువ్వు వెళ్ళి తీసుకునిరా. సరే మేడం. నువ్వు ఎవరి నుంచైతే వారసులు కావాలని ఉబలాట పడుతున్నావో వాళ్ళకంటే ముందు ఈ ఇంటికి వారసులనిచ్చేది నేనే. కడుపు పండేది నాదే. కలిపిన పాలని ఆనంద్ గారి చేత తాగిస్తే నేను లేకుండా ఒక్క క్షణం ఉండలేరు. నన్ను మా అత్తయ్య ఆనంద్ గారి నుంచి దూరం చేయాలని చూస్తే ఈ పాలు ఆనంద్ గారిని నన్ను దగ్గర చేస్తాయి. దేవి, పాలు గదిలో పెట్టకుండా మళ్ళీ తీసుకొస్తున్నావేంటి? పంచదార మర్చిపోయాను మేడం. సర్లే, నేను కలుపుతాను. ఇవ్వు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది పాలు. తను పాలు తాగడానికి కలుపుకుందేమోలే గోమతి.
తనకి పాలు తాగే అలవాటు లేదు కదా అత్తయ్య గారు. ఇదేదో కొత్త నాటకమేమో. నాకు కదా తెగరు. పెద్దవాళ్ళు పాలు తాగితే మంచిదని నాకిద్దామని కలుపుతున్నావా? తనకి అంత మంచి ఉద్దేశాలు కూడా ఉండవు అత్తయ్య గారు. ఈ పాలు ఆనంద్ గారికి. ఈ రోజు కార్యం చిన్నోడికి చైత్రకి కదే, మరి నువ్వు? ఆనంద్ గారికి పడుకునే ముందు జ్యూసో పాలో తాగే అలవాటుంది కదా, అందుకే పాలు కలుపుతున్నాను. ఇలాంటి పనులకి ఎప్పుడు పనోళ్ళని పురమాయిస్తావు కదే. ఇప్పుడు నువ్వు స్వయంగా కిచెన్ లోకి వస్తే ఆశ్చర్యంగా ఉందిలేమ్మా. బామ్మగారు, ఆనంద్ గారికి నేను దూరంగా ఉన్నా కానీ ఆయనకి కావాల్సినవన్నీ చూసుకోవాల్సింది నేనే కదా. అవునమ్మా. ఇదేంటి నంగనాచిలా మాట్లాడుతుంది? ఏ రోజు కిచెన్ వైపు రానిది పనిగట్టుకుని మరీ వచ్చిందంటే ఇదేదో ప్లాన్ వేసింది. ఖచ్చితంగా విరాజ్ని చైత్రని దూరంగా ఉంచాలన్న ప్లానే. ఎలాగైనా దీని ప్లాన్ని తిప్పికొట్టాలి. ఆ పాలు ఎవరికి స్మైలీ? ఆనంద్ గారికి పిన్ని. వదినా, ఆ పాలు కార్యానికే కదా? అవును. గోమతి, రూమ్ లో స్వీట్స్ అవి పెట్టావా? అయ్యో మర్చిపోయిన అత్తయ్య గారు. మర్చిపోతే ఎలాగమ్మా? ఏమే, నువ్వు వెళ్ళి ప్లేట్లు పట్టుకురా. మనోరాలా, నువ్వు ఇలారా. ఖచ్చితంగా ఇది విరాజ్ చైత్ర తాగే పాలల్లో ఏ నిద్ర మాత్రం కలుపుంటుంది. వాళ్ళకిస్తే వాళ్ళు నిద్రపోతారు. అదే ఆనంద్ తాగితే వీళ్ల మధ్య ఏమీ జరగదు కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.